దోపిడీ అంటూ అజేయమైన కుట్ర అంటూ భీమిలి మండలం అన్నవరంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భూ సమీకరణ, పేదలకు 1 సెంటు ఇవ్వకుండా పెద్దలకు భూ పొందారు. 7,922 చదరపు గజాల విస్తీర్ణం గల 15 స్థలాలు కొన్న అజయ్ కల్లం. అప్పట్లో చదరపు గజం 20,000 ఉంటే 4,000కే కొనుగోలు. పేదల పేరుతో లేఅవుట్ వేసి పెద్దలకు కట్టబెట్టారు. నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం. కుట్రలో అప్పటి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు భాగస్వాములను వెళ్లి లేఅవుట్ రద్దు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలని సిఫార్సు అంటూ తెల్లని గడ్డం, ప్రశాంతవాదనం, శుతిమెత్తని మాట, చూడటానికి ఆయన సాధు పొంగోడులా ఉంటారు. ఆయన ప్రసంగాలు, ప్రవచనాలు వినిపిస్తే ఆయనే వైకాపా హయాంలో నాటి సీఎం జగన్కు ముఖ్య సలహాదారుగా చక్రం తిప్పిన విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం. గత ప్రభుత్వ అరాచక విధానాన్ని అడ్డగోలుగా సమర్థించడంలో ఆయన ముందుండేవారు. ఇక్కడ రాజధాని అక్కర్లేదని 3 రాజధానులు ముద్దని వాదించారు. అసలు రాష్ట్ర సచివాలయంతో సామాన్య జనానికి అవసరం ఏంటని అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ముసుగులో రాజధాని అమరావతి నుంచి విశాఖ తరలించేందుకు అజయ్ కల్లం కూడా తెగ తాపత్రయపట్ట వెనక ఆంతర్యం ఏంటో ఆయన భూముల వ్యవహారం బయటపడ్డాక అర్థమవుతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అదే నిజమైతే కనుక ఇప్పుడు విశాఖపట్నంలో మరి ఎందుకు అన్ని కంపెనీలు వస్తున్నాయి అక్కడే అర్థమవుతున్నది కదా. ఇక్కడ అమరావతికి సంబంధించిన ఎక్స్పెండిచర్ గురించి ఇప్పటికీ వైసీపీ అదే పాయింట్ మీద ఉంది. అదే సందర్భంలో అన్ని కంపెనీలు ఎక్కడికి వస్తున్నాయి గూగుల్తో సహా అందరూ కూడా విశాఖ, అది క్లియర్. ఇక్కడ మేము చేస్తున్నాం, అక్కడ ఎట్లాగూ ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది కాబట్టి ఈ ప్రాంతం కోసం మేము రాజధాని చేస్తున్నాం అని చెప్పడంలో తప్పు లేదు, కానీ అక్కడ దాన్ని ఎంచుకోవడం తప్పు అని చెప్పడంలోనే తప్పు ఉంది. లేకపోతే